Hi, hello Andaraki. Today we are going to discuss about Day 94 English Vocabulary Class. ముందుగా మన క్లాసులకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్లాసులోకి వెళ్దాం. డే 94 ఇంగ్లీష్ వొకాబులరీ క్లాస్లో ఫస్ట్ వర్డ్ డిస్టర్బ్. డిఐఎస్టియుఆర్బి డిస్టర్బ్. ఇంగ్లీష్ మీనింగ్ ఇంటరాప్ట్ అండ్ disarrange. Disarrange, interrupt and disarrange. Disturb తెలుగు మీనింగ్ భంగం కలిగించు, భంగం కలిగించు లేదా ఆటంకం కలిగించు. సెకండ్ వర్డ్ డిస్టర్బింగ్. డిస్టర్బింగ్, డిఐఎస్టియుఆర్బిఐఎన్జి డిస్టర్బింగ్. ఇంగ్లీష్ మీనింగ్ కాజింగ్ యాంగ్జైటీ, యాంగ్జైటీ, వరియింగ్. కాజింగ్ యాంగ్జైటీ, వరియింగ్. డిస్టర్బింగ్ తెలుగు మీనింగ్ కలవరపరిచే, కలవరపరిచే. నెక్స్ట్ థర్డ్ వర్డ్ డివైడ్. డిఐవిఐడిఈ డివైడ్. ఇంగ్లీష్ మీనింగ్ సెపరేట్, సెపరేట్, స్ప్లిట్, కటప్. సెపరేట్, స్ప్లిట్, స్లిప్ట్, స్ప్లిట్. సెపరేట్, స్ప్లిట్, కటప్. డివైడ్ తెలుగు మీనింగ్ విభజించు, విభజించు. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ డివిజన్. డివిజన్, డిఐవిఐఎస్ఐఓఎన్ డివిజన్. ఇంగ్లీష్ మీనింగ్ డివైడింగ్, సెపరేటింగ్, బ్రేకప్. డివైడింగ్, సెపరేటింగ్, బ్రేకప్. డివిజన్ తెలుగు మీనింగ్ విభజన మరియు భాగము, విభజన మరియు భాగము. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ డివోర్స్. డిఐవిఓఆర్సిఈ డివోర్స్. ఇంగ్లీష్ మీనింగ్ ద లీగల్ dissolution of a marriage by a court. The legal dissolution of a marriage by a court. And judicial separation. Judicial separation. డివోర్స్ తెలుగు మీనింగ్ విడాకులు, విడాకులు. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ డివోర్స్డ్. డిఐవిఓఆర్సిఈడి డివోర్స్డ్. ఇంగ్లీష్ మీనింగ్ no longer married because the marriage has been legally dissolved. No longer married because the marriage has been legally dissolved. డివోర్స్డ్ తెలుగు మీనింగ్ విడాకులు తీసుకొనెను, విడాకులు తీసుకొనెను. సెవెంత్ వర్డ్ డూ. డిఓ డూ. ఇంగ్లీష్ మీనింగ్ టు పర్ఫామ్ అండ్ అకంప్లిష్. టు పర్ఫామ్ అండ్ అకంప్లిష్. డూ చేయడం మరియు పని చేయుట, చేయడం మరియు పని చేయటం. నెక్స్ట్ ఎయిత్ వర్డ్ అండు. యుఎన్డిఓ అండు. ఇంగ్లీష్ మీనింగ్ అన్ఫాస్టన్, అన్టై, లూజన్, క్యాన్సెల్. అన్ఫాస్టన్, అన్టై, లూజన్, క్యాన్సెల్. అండు తెలుగు మీనింగ్ రద్దు చేయు, చర్యను వెనక్కి తీసుకో. రద్దు చేయు, చర్యను వెనక్కి తీసుకో మరియు చెరిపివేయడం. నెక్స్ట్ నైన్త్ వర్డ్ డాక్టర్. డిఓసిటిఓఆర్ డాక్టర్. ఇంగ్లీష్ మీనింగ్ మెడికల్ ప్రాక్టీషనర్, మెడికల్ ప్రాక్టీషనర్ అండ్ ఫిజిషియన్, ఫిజిషియన్.
డాక్టర్ తెలుగు మీనింగ్ వైద్యుడు. వైద్యుడు. లాస్ట్ 10th వర్డ్ డాక్యుమెంట్. DOCUMENT. డాక్యుమెంట్. ఇంగ్లీష్ మీనింగ్ సర్టిఫికేట్, ఫామ్, ప్రింటెడ్ పేపర్స్ ఎట్సెట్రా. సర్టిఫికేట్స్, ఫామ్, ప్రింటెడ్ పేపర్స్ ఎట్సెట్రా. డాక్యుమెంట్ తెలుగు మీనింగ్ ముద్రిత పత్రం. ముద్రిత ముద్రిత పత్రం లేదా ముద్రించిన పత్రాలు. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. Today also we have completed day 94 English vocabulary class. So you have to must practice this English vocabulary and improve your English vocabulary. And clo- before in closing this video, please subscribe our channel, like and share your friends. Thank you.